హాయ్ గాయ్స్! ఈరోజు బెండకాయ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ బెండకాయలు, ఆనియన్స్, టమాటాస్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి రెడీగా పక్కన అలాగే ఒక చిన్న గిన్నెలో చింతపండు నానబెట్టి దాని చింతపండు గుజ్జు తీసి అందులో ఇందాక కట్ చేసుకున్న టమాటాస్ వేసి బాగా పిసికి ఆ పిప్పిని తీసి పక్కన ప్లేట్‌లో ఉంచుకోండి. చింతపండు జ్యూస్‌లోనే రుచికి సరిపడా కల్లులుప్పు, పసుపు పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బెండకాయలు, సాల్ట్ వేసి జిగురు లేకుండా వేయించండి. నెక్స్ట్ ఒక బాండలు పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కింద కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసి అది వేగిన తర్వాత తీసుకున్న టమాటా పిప్పి కూడా వేసి అది కూడా వేగిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న చింతపండు జ్యూస్‌ని పోసి అందులో ఇందాక వేయించుకున్న బెండకాయలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి ఫైనల్‌గా కొత్తిమీరతో జల్లామంటే అంతే అండి. టేస్టీ బెండకాయ ఎగ్ పులుసు రెడీ. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.